కార్బోహైడ్రేట్స్ అనేది కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం అసలు ఏంటి ఫుడ్లో హైడ్రేట్స్ ఉంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి. జనరల్ వాడుక భాషలో పిండి పదార్థాలు ఈ కనపడుతున్న అన్ని ఫుడ్లో పిండి పదార్థాలు ఉంటాయి. మనం బైక్కి కార్కి ఫ్యూయల్, ఇప్పుడు పెట్రోల్ బండికి డీజిల్ పోయలేము, డీజిల్ బండికి పెట్రోల్ పోసిన మెషిన్ ఎలా చెడిపోతుందో మన బాడీకి కార్బోహైడ్రేట్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ అంటే అదేదో చెడు పదార్థము, అమ్మో ఇది తింటే లావ్ అయిపోతాము, ఇదేదో బ్యాడ్ థింగ్ అట్లా ఏం కాదు. సో తెలుసుకుందాం అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, మన బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది. ఇవి మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు అనమాట. మేజర్ సోర్స్ అంటే మనం లెగిచి మెంటల్లీ ఫిజికల్లీ నడవాలన్నా బ్యాలెన్స్ అవ్వాలన్నా కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడు కావాలి. ప్రోటీన్ ప్రతి సెల్కి తయారవడానికి, కానీ కార్బోహైడ్రేట్స్ ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీ ఇచ్చేదనమాట. ఏ పూటకి ఆ పూట. మనం బండిలో పెట్రోల్ లేకపోతే బండి ఎలా కదలదో, మన బండిలోకి అంటే మనం హ్యూమన్ ఇంజిన్లోకి పిండి పదార్థాలు వెళ్ళకపోతే మన బండి కూడా కదలదు, మనం కూడా యాక్టివ్గా ఉండలేము. అందుకే పొద్దున్న లేకగానే మనం కార్బోహైడ్రేట్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? షుగర్స్. మళ్ళీ షుగర్స్ వేరు, పిండి పదార్థాలు వేరు కాదండి. షుగర్స్ అన్నా పిండి పదార్థాలు అన్న అన్ని ఒకటే. షుగర్ 10 గ్రాములు తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు తీసుకోవాలని చెప్పి రెండు వేరు వేరుగా చూడకండి. మనం తీసుకునే పంచదార, స్టార్చ్, గమ్మీనెస్ గా ఉండేది, పీచు పదార్థం, ఫ్రూట్స్, గ్రెయిన్స్, పల్సెస్, వెజిటబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రతి ఆహారంలో ఎక్కువ తక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. చూసారా, బనానాలో 22 గ్రాములు ఉంటుంది, బ్రౌన్ రైస్ లో 71 గ్రామ్ ఉంటుంది, లైక్ స్వీట్ పొటాటోలు అన్ని, బీన్స్ లో 13 గ్రాములు, కొంచెం ఎక్కువ తక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ అందుతుంది. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ అనమాట. హెల్దీ డైట్ తీసుకోవాలి. కాకపోతే మనం ఏంటంటే న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ వదిలేసేసి ఆర్టిఫిషియల్ కార్బోహైడ్రేట్స్కి వెళ్తున్నాం. అంటే ప్యాకెట్ ఫుడ్, లైక్ ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో దొరికే అన్హెల్దీ ప్యాకెట్ ఫుడ్ వెళ్ళటం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని యాక్చువల్లీ వస్తున్నాయి. సో కార్బోహైడ్రేట్స్ మానేయాలి, కాప్స్ మానేయాలి. కాప్స్ ఇప్పుడు ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది. కాప్స్ ఎందుకు మానేయాలి? కాప్స్ మానేయకూడదు. కాప్స్ ఎక్స్చేంజ్ చేసుకొని, స్వాప్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి బ్యాలెన్సింగ్గా. మన ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎస్, మన బాడీకి ఎనర్జీ రావాలన్నా, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా, హార్ట్ ఫంక్షనింగ్ బాగుండాలన్నా అన్నిటికీ మేజర్ సోర్స్ పిండి పదార్థాలే. అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ. అండ్ మన బాడీలో బ్లడ్ షుగర్స్ ట్రావెల్ చేయాలన్నా, ఎనర్జీ సెల్స్కి, టిష్యూస్కి, ఆర్గాన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఒక ఒక కార్బోహైడ్రేట్స్ ఒక గ్రాముకి 4 కిలో క్యాలరీలు ఉంటుంది. లైక్ 100 గ్రాములు తింటే 400 కిలో క్యాలరీల ఆహారం ఉంటుంది. లైక్ 100 గ్రాములు ఒక కప్పు కుక్డ్ రైస్ తింటే 400 కిలో క్యాలరీస్ ఉంటుంది. దీనికి పెద్ద సైన్స్ ఏం అక్కర్లేదు. సింపుల్ నాలెడ్జ్లో మన రోజువారీ తినే ఫుడ్లో, డైట్లో 55% 60% పిండి పదార్థాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. గ్లూకోజ్, లైక్ మన బాడీలో గ్లూకోజ్ నాట్ స్టోర్డ్ లైక్ ఇన్ ద లివర్, అది స్టార్చ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది ఫ్యాట్గా. సో చూడండి, మన భోజనం ప్లేట్లో ఎప్పుడు ఇది ఓల్డెన్ స్టైల్లో చూసుకుంటే కనుక 15% ప్రోటీన్, 30% గుడ్ ఫ్యాట్స్ ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకు 30% ప్రోటీన్, 40% కార్బ్స్, 30% అకార్డింగ్ టు గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది అంటే, గ్లూకోజ్ తిన్న ప్రతి పిండి పదార్థము డైజెస్టివ్ సిస్టమ్ నుండి లివర్లోకి వెళ్ళి పనిచేస్తుంది. లివర్లో ఏం చేస్తుందంటే గ్లూకోజ్ గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది బ్లడ్ షుగర్లోకి, బ్లడ్ వెయిన్స్లో కలవడానికి. ఈ బ్లడ్ షుగర్లో నుండి ఈ పిండి పదార్థాలు, ఈ గ్లూకోజ్ ఏమేం పనులు చేస్తుంది? మజిల్ ఫామ్ అవడానికి, ఫ్యాటీ సెల్స్లో స్టోర్ అవడానికి, ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్కి అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి, ప్రతి ఆర్గాన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట గ్లూకోజ్. సో మన బాడీలో పెద్ద మెకానిజం సిస్టమ్ ఉంటుంది. లివర్ అనేది చాలా మల్టిపుల్ ప్రాసెస్ చేస్తుంది. లివర్ ఈజ్ కంప్లీట్లీ సపరేట్ సబ్జెక్ట్. అది మల్టీ యూనిట్ ప్రాసెస్ అంటారు. అంటే ఎప్పుడు పనిచేస్తుంది, దానికి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాట్ని డివైడ్ చేయాలి, ప్రోటీన్ని డివైడ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ని డివైడ్ చేయాలి, అండ్ విటమిన్స్ని, మినరల్స్ని అన్నిటినీ డివైడ్ చేసి దేనికి అవసరానికి దానికి తగ్గట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే షుగర్ వచ్చింది, డయాబెటిక్ వచ్చింది అని చెప్పేసి. డయాబెటిక్ ఎందుకు అవుతారు అంటే, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మన స్టొమక్ కింద చిన్న ప్యాంక్రియాస్ అని ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం గ్లూకోజ్ గ్లైకోజన్గా దాని మీద ఓవర్లోడ్ ఇచ్చేస్తున్నాం. అంటే ఎక్కువ శాతం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఇచ్చేయటం వల్ల దాని ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీరు ఈ పాయింట్ని చాలా క్లాసెస్లో నేర్చుకున్నారు.
హెల్దీ టిష్యూస్కి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అది రివర్స్ ఫంక్షనింగ్ చేయాలి అంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వకుండా ఉండాలి. ఒక నార్మల్ ఫంక్షనింగ్ వెళ్తే బాగుంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఇవ్వాల్సిన దానికన్నా టూ మచ్ ప్రెషర్ ఇచ్చేస్తామో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఓవర్లోడ్ అయిపోతుంది. అప్పుడు మనం బయట నుండి టాబ్లెట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనకి మంచిది కాదు. సో దట్ దానికి ప్రెషర్ పెరుగుతుంది ఆర్గాన్స్ మీద. సో ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ప్రోటీన్స్ని దానిపైన అది చేసుకోవడానికి పిండి పదార్థాలు కావాలి. మన వర్కౌట్ చేయగానే ప్రోటీన్ తినాలి అంటారు. కానీ ప్రోటీన్తో పాటు ఇన్స్టాంట్ ఎనర్జీ అయిన కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ బ్యాలెన్సింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దట్ అన్ని దాని వర్క్ అది చేసుకోవాలి. అథ్లెటిక్స్కి కార్బోహైడ్రేట్స్ కావాలి. వాళ్ళు ఎనర్జీ బర్న్ చేస్తారు బోల్డ్ అంతా. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది మనకు తెలుసు, బ్లడ్ షుగర్గా కన్వర్ట్ చేసి బ్లడ్ స్ట్రీమ్లో పంపిస్తుంది. మన బాడీలో మజిల్ మూమెంట్ అవ్వాలన్నా, లివర్ ఫంక్షనింగ్ అవ్వాలన్నా, ఎక్కువ ఎనర్జీ తీయాలన్నా కానీ వాళ్ళకి ఓన్లీ ప్రోటీన్ సరిపోదు. ప్రోటీన్తో పాటు ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏదో భయంకరమైనది ఏం కాదు, మన రోజు నిత్యావసరమైన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి ఏ హెర్బల్ లైఫ్ కోచ్ కానీ, ఏ వెల్నెస్ కోచ్ కానీ, ఏ న్యూట్రిషన్ కోచ్ కార్బోహైడ్రేట్స్ మానేయమని చెప్పరు. అలా చెప్పారంటే అది కంప్లీట్లీ రాంగ్ థింగ్. సో కార్బోహైడ్రేట్స్ తినండి అని చెప్తున్నాం. హెల్దీ కార్బ్స్ తీసుకోండి, బ్యాలెన్సింగ్గా తీసుకోండి, క్యాలరీ కంట్రోల్లో తీసుకోండి అని చెప్తున్నాం. ఓకే, చాలా మంది మిస్కన్జంప్షన్స్ ఇందులోకి వస్తే అవి తినకూడదు, ఇవి తినకూడదు, పెరుగు తినకూడదా, ఫ్రూట్స్ తినకూడదు, రైస్ తినకూడదు, ఇట్లేం లేదు. అన్నీ తినొచ్చు. మనం అన్ని తినడం కోసమే హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నాం. అన్ని తినాలి అంటే ఎలా బ్యాలెన్సింగ్గా తినాలి, మన వైటాలిటీస్, మన లైక్ మన పారామీటర్స్, గుడ్ ఫ్యాట్, గుడ్ బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ అన్ని బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్సింగ్గా ఉంచుకోవడానికి హెర్బల్ లైఫ్ చాలా యూస్ అవుతుంది. మన బ్యాలెన్స్ న్యూట్రిషన్ కానీ, ఇలాంటి వెల్నెస్ ఎడ్యుకేషన్ కానీ. సో కార్బోహైడ్రేట్స్ డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ అయి ఉందన్నమాట. సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. అయితే సింపుల్ కార్బ్స్ ఎక్కువ తీసుకోకూడదు, కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే జనరల్గా ఏంటి అంటే కనుక పొట్టుతో ఉన్నవి, హోల్ గ్రెయిన్స్ అంటారనమాట. హోల్ గ్రెయిన్స్ ఏముంటుంది, పీచు పదార్థం ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది, గ్లైకోజన్ అన్ని బ్యాలెన్స్ ఉంటుంది. సింపుల్ కార్బ్స్ అంటే మనకి పాలిష్డ్ రైస్ కానీ, ఓట్స్, ఇన్స్టాంట్ ఓట్స్ కానీ, సింపుల్ షుగర్స్ కానీ, ఇవి డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. మాల్టోస్, సుక్రోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్ నుండి వచ్చేదాన్ని ఫ్రక్టోజ్, సుక్రోజ్, షుగర్ కేన్ నుండి వచ్చేదాన్ని షుగర్ ఒకటి అంటారు. సో రెండు కాంబినేషన్స్లో తీసుకుంటే మాల్టోజ్ అంటారు. లాక్టోజ్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ నుండి వచ్చేది. గ్లూకోజ్ అంటే ఎనీ షుగర్ నుండి వచ్చేది. గ్యాలక్టోస్ ఇవన్నీ ఏంటంటే సింగిల్ షుగర్, డబల్ షుగర్ అంటారు. ఇవి సింపుల్ షుగర్ అని ఎందుకు అంటారు అంటే ఈజీ డైజెషన్, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, తొందరగా గ్లూకోజ్ గ్లైకోజన్గా ఎనర్జీగా మారుతుంది. ఎక్కువ గ్లైకోజన్ ప్రొడ్యూస్ అయితే కనుక అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఎనీ ఎక్సెస్ ఫుడ్, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీ ఎక్సెస్ ఫుడ్ మన బిఎంఆర్ మించి ఎక్సెస్ తీసుకుంటున్నామంటే ఎవ్రీ 7,000 కిలో క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg ఫ్యాట్. ఇది స్టాండర్డ్స్ మనకు తెలిసిందే. సో స్టార్చీ కార్బ్స్ అంటే ఏంటి, మన పొటాటో, రైస్, పల్సెస్, బ్రెడ్ ఇవన్నీ స్టార్చీగా ఉంటాయి, అంటే జిగురుగా ఉంటాయి. ఎస్పెషల్లీ 5 థింగ్స్ అనమాట: రాగి, రే, ఓట్స్, బార్లీ, వీట్. ఈ 5 గ్లూటెన్ ఫుడ్. గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది, గమ్మీ అనే స్టార్చ్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ స్లో డైజెషన్. సో స్టిక్కీనెస్ ఉంటుంది ఇంటెస్టైన్లో. వెరస్ మనము ఎప్పుడైతే కాంప్లెక్స్ కార్బ్స్తో కలిపి తీసుకుంటామో ఇట్స్ గుడ్. న్యాచురల్ షుగర్స్ అనగానే మనకి ఏమి గుర్తొస్తాయి, బెల్లం, తేనె, డ్రై ఫ్రూట్స్ నుండి వచ్చేది, ఇవి న్యాచురల్ షుగర్స్. కానీ మనం వీటిని కూడా ప్రాసెసింగ్ చేసి తినాల్సిన దానికన్నా అంటే 1 to 2 స్పూన్స్ పర్ డే అవసరం మనకి. దీనికి మించి ఓవర్గా ఇస్తున్నాము అంటే కనుక ఇట్స్ డేంజర్. సో వి కవర్డ్ దిస్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు అదే తెలుసుకున్నాము: స్టార్చెస్, షుగర్స్, ఫైబర్స్. స్టార్చెస్ అంటే గమ్మీ, స్టార్చ్లోనే మీనింగ్ ఉంది గమ్మీనెస్. మన బ్రెడ్ వీటిల్లో ఉంటుంది కదా, సాగుతూ ఉంటుంది. సో కామన్ టైప్ ఆఫ్ కార్బ్స్ అనమాట. మనం ఇంట్లో ఈవెన్ అన్నం కూడా మెత్తగా ఉండేది, జిగురు జిగురుగా ఉంటుంది, గంజి వస్తుంది, గంజిని స్టార్చ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్స్. మనకి సింపుల్ షుగర్స్ కాకుండా న్యాచురల్ షుగర్స్ అంటే ఫ్రూట్స్ నుండి వచ్చేది. చక్కగా పండిన రైపన్ బనానాలో, డేట్స్లో, కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో న్యాచురల్ షుగర్స్ వస్తాయి. అన్యాచురల్ షుగర్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్, కేక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్. వీటిలో ఏముంటుంది, మొత్తం ఆయిల్, మైదా, అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ షుగర్స్, ఎక్కువ షుగర్ సిరప్ వేసి 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 దాన్ని ఎక్స్ట్రీమ్ క్రీమ్గా తయారు చేసి మనకి ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్ చేస్తారు. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అన్యాచురల్ షుగర్స్. అండ్ ఫైబర్ రిచ్ అంటే మనము బ్రెడ్స్ అవి కొన్ని వెస్ట్రన్ కల్చరు, కాకపోతే వాళ్ళు హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ తీసుకుంటారు. అంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్స్, ఓట్స్ మీద ఉన్న పొట్టుతో ఉండింది, అంటే స్టీల్ కట్ ఓట్స్ అని ఉంటాయి. మనం అన్ని ఇన్స్టాంట్ ఓట్స్ తింటాం, రోల్డ్ ఓట్స్ తింటాం.
స్టీల్ కట్ ఓట్స్ అని ఉంటాయి. అలాంటివి ఫైబర్ రిచ్ ఉంటాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గోధుమ గింజలు కనుక మనం గోధుమ పిండిని ఫైన్ పాలిష్ చేసి గోధుమ పిండితో ఆటా చేస్తున్నాం, కానీ గోధుమలు ఎవరు తినం కదా. సో సేమ్ అంతే, ఒడ్లు తినము, బియ్యం చేసుకొని తింటాము. కానీ అలానే స్టీల్ కట్ ఓట్స్ అని చెప్పేసి కొంచెం చెక్క చిన్న చిన్న పీసెస్ లా హార్డ్ సబ్స్టెన్సెస్ లాగా ఉంటాయి, అవి అంత ఈజీగా కుక్ అవ్వవు. అలాంటివి మంచివి అనమాట. సో మనం ఫారిన్ కంట్రీ నుండి బ్రేక్ఫాస్ట్ అడాప్ట్ చేసుకున్నాం, కానీ వాటిని మళ్ళీ ఇండియన్ స్టైల్లో జనరల్ గా ఫారిన్ కంట్రీలో ఓట్స్ కొంచెం తింటే దాంట్లో డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని న్యాచురల్ హనీతో తింటారు. సో మనం ఏం చేస్తామంటే దాన్ని చక్కగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ ఓట్స్, ఇన్స్టాంట్ ఓట్స్ వేసుకొని దాన్ని మళ్ళీ పులిహార, పాయసం, పలావ్, కిచిడి, ఆ ఓట్స్ ని బియ్యం లాగే అన్ని రకాల సౌత్ ఇండియన్ డిషెస్ లోకి మారిపోతాం. అట్లా ఫైబర్ మిస్సింగ్ అవుతుంది అనమాట. సో అన్ని మిక్సింగ్ అంతా అంటే తీసుకుంటాం, కానీ ఏది కరెక్ట్ గా రెసిపీని మార్చేసుకుంటాం మనం మన కన్వీనియంట్ గా. సో దట్స్ టాలెంట్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ recipes. And the only way carbs, when you eat too much and end up with insulin resistance, అంటే తినొచ్చు కానీ ఎక్కువ తింటే ప్రతిదీ డేంజర్. వాట్ హ్యాపన్స్ వెన్ యూ డోంట్ ఈట్ ఎనఫ్ కార్బ్స్? జనరల్ గా మనము ఫుడ్ ఎప్పుడైతే మీరు ఒక 3 days అన్నం తినకుండా ఉండండి, మన సౌత్ ఇండియన్స్ అయితే రైస్ చాలా చాలా మంది ఫేవరెట్, చాలా మంది ఇమీడియట్ గా మనం ఒక 3 days ఏదైనా నార్త్ ఇండియా ట్రిప్, వెకేషన్, ఒకవేళ ఏదైనా ఉపవాసాలు ఉంటే ఫుడ్ తినకపోతే బ్రెయిన్ ఎలా ఉంటుంది? అస్సలు బ్యాలెన్స్ అవ్వదు. ఫ్యూయల్ అందకపోతే ఇన్యాక్టివ్, ఫోకస్గా ఉంటాము, బాడీ ఎక్సర్సైజ్ కానీ ఇంట్లో వర్క్స్ కూడా బ్యాలెన్స్ అవ్వదు. నిద్ర లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, ఫుడ్ ఫుడ్ కూడా మెయిన్ పిండి పదార్థాలు తీసుకోకుండా ఒట్టి లిక్విడ్ డైట్స్ అనో, ప్రోటీన్ డైట్ అనో, ఫ్యాట్ డైట్ అనో, ఫుడ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఇవి తీసుకోకుండా చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఫోకస్ కోల్పోతాం, మన కాన్సన్ట్రేషన్ కోల్పోతాం. లైక్ అంత మేజర్ సోర్స్ అనమాట కార్బోహైడ్రేట్స్ అనేది. సో ఇది యాజ్ ఐ సెడ్, ఇక్కడ చూసారా, వన్ కప్ ఆఫ్ బౌల్ విత్ ప్రోటీన్, ఫైబర్ అన్ని అందుతాయి. ఫైబర్ కూడా అందాలంటే కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం, సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ బ్యాలెన్స్ చేయడానికి. స్వీట్ పొటాటోలో కూడా గుడ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వైటమిన్ ఏ, సి కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ గుడ్ కార్బ్స్ అనమాట. యాపిల్లో గుడ్ కార్బ్స్ ఉంటాయి, బ్లాక్ బీన్స్ లో గుడ్ కార్బ్స్ ఉంటాయి, టమాటోలో. జనరల్ గా కొంతమంది కీటో డైట్ అని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీటో డైట్స్ చేస్తుంటారు. వీటిలో ఇన్కంప్లీట్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. లో కార్బ్స్ తింటారు, లో ఫ్యాట్ తింటారు, హై ప్రోటీన్స్ తింటారు. హై ప్రోటీన్స్ ఇండైజెస్టిబుల్ అనమాట. అంటే తినాల్సిన దానికన్నా టూ మచ్ గా తీసుకుంటే కనుక, రాంగ్ టైంలో తీసుకుంటే కూడా అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్స్ రియాక్షన్స్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వస్తుంటాయి. 7 signs that are not consuming enough carbs. మనకి ఎలా తెలుస్తుంది? మనం పిండి పదార్థాలు తగ్గించేసిన, సడన్ గా స్టాప్ చేసిన, 3 పూట్ల అన్నం తినేవాళ్ళు 1 పూటకి రైస్కి వచ్చేసినప్పుడు జనరల్ గా మనకి ఏం జరుగుతుందంటే, మెయిన్ నేను చెప్పాను కదా, నర్వస్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే మన సర్క్యులేటరీ సిస్టమ్ ప్రాపర్ గా అందదు, డ్రౌజీగా ఉండటం, బ్రెయిన్ ఫాగీగా ఉండటం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, లో ఎనర్జీ ఉంటుంది, బాడీ అంతా ఎప్పుడు నీరసంగా, ఫటిక్ గా, డల్ గా అయిపోతాం. అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే ఒకేసారి ఎంత క్వాంటిటీ తినేవాళ్ళు తగ్గించేసి ఇంత క్వాంటిటీకి ఎప్పుడైతే తగ్గించేస్తారో వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం, అంటే స్టొమక్ బౌల్ ఫుల్ అవ్వదు. ఫుడ్ కడుపు నిండా తినకపోతే, మళ్ళీ కడుపు నిండా తింటాం అంటే ఇంత పిండి పదార్థాలు తింటామని కాదు, బ్యాలెన్సింగ్ గా తినడం. దాంట్లో ఫైబర్ ఉండాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి, నట్స్ ఉండాలి, వైటమిన్స్, మినరల్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ మీల్, స్మాల్ హోల్సమ్ బ్యాలెన్స్ మీల్ తీసుకున్నప్పుడు స్టొమక్ ఫుల్ అవుతుంది. స్టొమక్ ఫుల్ అయినప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాదు. లేదు తగ్గించి తింటాం ఫుడ్ మానేయటం, ఫుడ్ అసలు కార్బ్స్ తినొద్దు అన్నామంటే వేరేవి తినాలి అని దాని మీనింగ్. అసలు ఫుడ్ మానేయమని కాదు, మిగతావే అసలుకే మనం తీసుకునే ఫుడ్ లో 500 grams ఫుడ్ తింటే 50 grams విటమిన్స్ కూడా అందట్లేదు. సో 50 grams విటమిన్స్ కావాలంటే 500 grams ఫుడ్ తినాలి అంటే అసలుకే తీసుకునే ఫుడ్ అందట్లేదు. కాబట్టి మనం మల్టీ కలర్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నాం, మల్టీ గ్రెయిన్స్, మల్టీ వెజిటబుల్స్, అట్లా కలర్ఫుల్ గా తీసుకోమని చెప్తున్నాం. సో ఓన్లీ రైస్ బదులు రీప్లేస్మెంట్ రైస్, అంటే హోల్సమ్ రైస్, అంటే తంపుడు బియ్యం, ముడి బియ్యం, బ్రౌన్ రైస్ అలా తీసుకోవాలి. ఎవరికైతే సడన్ గా ఫుడ్ తగ్గించేసి అన్ని తగ్గించేసేస్తే బౌల్ మూమెంట్ ఉండదు, అంటే స్టొమక్ ఫుల్ అవ్వనప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఫైబర్ అందదు కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే కార్బ్స్ లేవు మనకి ప్రాపర్ గా బాడీలో, అన్నెసెసరీ ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ తీసుకునే మీల్ ఫాస్ట్ గా ఫ్యాట్ అవుతుంది, అంటే ప్రోటీన్స్ సరిగా ప్రాసెసింగ్ అవ్వదు. స్టొమక్ లో వేస్ట్ ఉంటే మౌత్ లో ఉండి బ్యాడ్ బ్రీత్, చెడు వాసన వస్తుంది.
జనరల్గా జిమ్ సెషన్స్ అయ్యాక కూడా లెథర్జిక్ అంటే చాలా టైర్డ్గా చేస్తూ ఉంటారు. హై ఛాన్సెస్ వర్కౌట్ టైంలో కష్టపడి చేసిన తర్వాత డే అంతా టైర్డ్గా ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనే మోడ్లో ఉన్నానంటే అది హెల్దీ కాదు. డే అంతా ఎనర్జీగా ఉండాలి, ఫ్యాట్ బర్న్ అవ్వాలి, ఎనర్జెటిక్గా వర్కౌట్ చేయాలి, మెంటల్లీ ఫోకస్గా ఉండాలి అంటే కనుక బ్యాలెన్స్ మీల్ అండ్ అండ్ మన మంచి షేప్ ఆఫ్ బాడీ రావాలంటే జిమ్లో ఎక్కువ కష్టపడతాయి కదా, కిచెన్లో ఎక్కువ కష్టపడాలంటే మోర్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి డిఫరెంట్ మీల్స్లో. కిచెన్లో ఎప్పుడైతే ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారో చేసిన వర్కౌట్కి వర్త్ అనమాట. యువర్ ప్రోగ్రెస్ ఆఫ్ వెయిట్ హ్యాస్ స్టాప్డ్. ఎస్, జనరల్గా వెయిట్ లాస్ అనేది ప్లాటూ స్టేజ్, ఒక చోట ఖచ్చితంగా స్ట్రక్ అవుతుంది. మనం చాలా ఫెడ్ అయిపోతున్నాం. ఫుడ్ అంతా మానేస్తే బ్రెయిన్కి స్ట్రెస్ అయిపోతుంది. ఫుడ్ తినట్లేదనే స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మీకు వెయిట్ అస్సలు తగ్గదు, హోల్డ్ అయిపోతుంది. బికాజ్ మనం సబ్ కాన్షియస్ మైండ్లో తగ్గట్లేదు తగ్గట్లేదు అనే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. సో లో కార్బ్స్ డైట్ తీసుకోవడం వల్ల కూడా మీ లివర్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు, మీ బ్లడ్ షుగర్ స్పైక్ అయిపోతుంది. దానివల్ల కూడా వెయిట్ లాస్ అనేది అస్సలు కనిపించదు. సో వై హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మనం కంప్లీట్ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్సింగ్ ఇస్తుంటే బాడీకి అందాల్సిన విటమిన్స్, మినరల్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అన్ని అందడం వల్ల ప్రాపర్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి వెయిట్ లాస్ అనేది చాలా హెల్దీగా వస్తుంది. యూ ఫీల్ హంగ్రీ ఆల్ ద టైమ్. ఎస్, మనం ఎంత ప్రోటీన్స్ తినండి, ఫ్యాట్స్ తినండి, ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినండి, స్టిల్ నేను భోజనం తినలేదు, మీల్ తినలేదు అనే సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏదో మిస్ అయ్యాము, ఇవాళ భోజనం మిస్ అయింది, ఫుడ్ మిస్ అయింది, లంచ్ మిస్ అయింది, అది మాత్రం లాంగ్ రన్ లో మనకి డే అంతా ఆకలేస్తున్న హంగర్ ఫీలింగ్ లో ఉంటాం. ఎప్పుడైతే ఆ కంప్లీట్నెస్ లేదు, ఆ కార్బ్స్ అనేది పిండి పదార్థాలు విత్ ఫైబర్ తో పాటు కంప్లీట్ గా తిన్నప్పుడే మనకి ఆ డే అంతా యాక్టివ్ గా ఉంటాము. మూడ్ స్వింగ్స్ మేజర్ గా ఫుడ్ సరిగా తినకపోయినా, అందులో పిండి పదార్థాలు అస్సలు మానేసినా కానీ మనకి మూడ్ స్వింగ్స్ అనేది సపరేట్ టాపిక్, మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాము. సో ఆబ్వియస్లీ వీ ఫీల్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్. టైంకి ఫుడ్ తినకపోయినా చాలా కోపం వచ్చేస్తుంది, ప్రాపర్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, ఇట్ ఇంపాక్ట్స్ ఇమీడియట్లీ మీ ఫేస్ లో కనిపించేస్తుంది. ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, యాంగర్, విపరీతమైన సారో, హంగర్ ఫీలింగ్స్ అన్నీ కూడా కాసేపట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అనేది మనం చూస్తాము. ఎప్పుడైతే ప్రాపర్ కార్బోహైడ్రేట్స్ అందకపోతే ప్రాపర్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. సో మిక్స్. సో ఇది చాలా బాగా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోండి. బయట ఇప్పుడున్న ఫ్యాన్సీ వరల్డ్ లో ఎట్లా ఉందంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటే పిండి పదార్థాలు నాకు అసలు బాడీకి అవసరమే లేదు, ఆరోగ్యానికి అంత ఉపయోగం లేదు అన్నట్లుంటుంది. కాదు, అన్రిఫైన్డ్ కార్బ్స్ తినకూడదు. రిచ్ ఇన్ విటమిన్స్, న్యూట్రియంట్స్, విటమిన్స్, ఫైబర్ అన్ని ఉన్నాయి తినాలి. కార్బోహైడ్రేట్స్ నన్ను లావ్ చేసేస్తాయి లేదు, ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల లావ్ అవుతాము. టూ మచ్ షుగర్స్ ఇన్ కార్బ్స్ కాదు, కార్బ్స్ యాడెడ్ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటే టూ మచ్ షుగర్స్ ఉంటాయి. ఎవ్రీ క్రాబ్ హ్యాస్ గ్లూటెన్ కాదు, నేను చెప్పాను కదా ఒక 5 థింగ్స్ లో మాత్రమే గ్లూటెన్ ఉంటాయి. ఓట్స్, రాగి, వీట్, బార్లీ, రా రే, ఈ 5 మాత్రమే గ్లూటెన్ ఉంటుంది. అవి కూడా మనకి నవేడేస్ గ్లూటెన్ ఫ్రీ దొరుకుతుంది. కినోవా, అమర్నాథ్ అంటే మిల్లెట్స్, బ్రౌన్ రైస్, వీటిల్లో గ్లూటెన్ ఉండదు. అండ్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో దొరికే కార్బ్స్ లో కూడా గ్లూటెన్ ఉండదు. డోంట్ ఈట్ కార్బ్స్ బిఫోర్ ఎక్సర్సైజ్, నో, నాట్ ఎట్ ఆల్. మనకి ఇమీడియట్ ఎనర్జీ కావాలి అంటే కనుక బ్యాలెన్స్ ఫుడ్ అంటే మళ్ళీ ప్రోటీన్ షేక్స్ అయితే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బిఫోర్ వర్కౌట్ మనం ఫుడ్ తీసుకొని చేయొచ్చు. ఫుడ్ అంటే సాలిడ్ ఫుడ్ కాదు, ఇట్లా మిల్క్ షేక్స్ కానీ లిక్విడ్ ఫామ్లో. అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కార్బ్స్, ఎనర్జీ, బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది, మన మూడ్ అప్లిఫ్ట్ అవుతుంది, బాడీలో ఫైబర్ అందిస్తుంది, ఫుడ్ గుడ్ కాన్స్టిపేషన్ రాకుండా గుడ్ డైజెషన్ ఉంటుంది, బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్, వెయిట్ ఎప్పుడు కంట్రోల్లో మెయింటెనెన్స్లో ఉండాలంటే కూడా కాంప్లెక్స్ కార్బ్స్ చాలా అవ్వాలి. మంచి నిద్ర పట్టాలన్నా, ఎక్సర్సైజ్ చేయడానికి ఎనర్జీ కావాలన్నా, మనం గుర్తుపెట్టుకోవడానికి, ఫోకస్ ఉండడానికి, అన్ని డిసీజెస్ని దూరం చేయాలంటే మనకి కాంప్లెక్స్ కార్బ్స్ డైట్, బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. సో లో కార్బ్ డైట్ వల్ల మీరు బరువు తగ్గుతారేమో కానీ దానివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే ఇంకా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అన్హెల్దీ కార్బ్స్ తీసేసి హెల్దీ కార్బ్స్ తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ మీ డే లో 110 grams ఆఫ్ సింపుల్ కార్బ్స్, సారీ కాంప్లెక్స్ కార్బ్స్ అనేది చాలా అవసరము. ఈటింగ్ అవుట్ లో కార్బ్ డైట్ బయట తీసుకోవాల్సి వస్తే మీరు షుగర్స్, ఎక్స్ట్రా పాస్తాస్, ఎక్స్ట్రా సాసెస్, ఎక్స్ట్రా ఆయిల్స్, ఇవన్నీ ఎక్స్ట్రా క్రీమ్స్ ఇవన్నీ యాడ్ చేయకుండా హై ప్రోటీన్, హై ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ డైట్స్ తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ లో కార్బ్స్ లిస్ట్ అయితే మనకు చాలా ఉన్నాయి. మనం తీసుకునే అన్ని రకాల ఫుడ్స్ లో కార్బ్స్ ఉంటాయి.
మనకి అర్థమైపోతుంది. కాకపోతే గుడ్ అండ్ బ్యాడ్ మనకి అర్థం అవ్వాలి. స్టార్చీ వెజిటబుల్స్ అంటే స్వీట్ పొటాటో వరల్డ్‌లో బెస్ట్ 10 ఫుడ్స్ ఉంటాయి. పాలకూర, స్వీట్ పొటాటో, కార్న్, డార్క్ చాక్లెట్, బ్రొకోలీ ఇట్లా మనకొక 10 ఆ 10 ప్రతిరోజు కావాలి. అందులో స్వీట్ పొటాటో వన్ ఆఫ్ ద లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, దానిమ్మకాయి ఇట్లా మనకి వరల్డ్‌లో బెస్ట్ 10 ఫుడ్స్ ప్రతిరోజు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్ నాకు 7, 8 గుర్తున్నాయి. నాన్ స్టార్చీ వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా. నాన్ స్టార్చీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. బ్యాడ్ అల్లా ఇవి మనం ప్యాక్డ్ ఫుడ్, పాస్తా, వైట్ రైస్, సోడా, సీరియల్స్, సూపర్ మార్కెట్‌లో దొరికేవన్నీ బ్యాడ్ ఫుడ్. అండ్ వై హెర్బల్ లైఫ్ ఈస్ ద బెస్ట్ అంటే వీఆర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ టెస్టెడ్ ఫుడ్. వాట్ ఈస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అగైన్ దిస్ ఇస్ సపరేట్ టాపిక్. మన ప్రతి ఫుడ్ కి షుగర్ లోడ్ అయి ఉంటుంది, ప్రతి ఫుడ్ కి. అంటే ఇది ఒక బనానా తీసుకోండి, ఒక వాటర్ మెలాన్ తీసుకోండి, అది బాడీలోకి వెళ్ళాక షుగర్ లెవెల్స్ ని రైజ్ చేసే దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేలింగ్ అంటారు. సో ప్రతి ఫుడ్ బాడీలోకి వెళ్ళాక ఎలా స్కేల్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ తీసుకుంటే 85 పాయింట్స్ అండ్ అబోవ్, వాటర్ మెలాన్ తీసుకుంటే 80 పాయింట్స్ అబోవ్ స్పీడ్ షుగర్ స్పైక్ అవుతుంది. వెరస్ బ్రౌన్ రైస్ తీసుకుంటే 55 గ్రామ్స్ ఆఫ్ 55 పాయింట్స్ స్కేల్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. వెరస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్స్ జస్ట్ 22 to 24 మాత్రమే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 15 to 20 గ్లైసెమిక్ ఇండెక్స్ రేషియో. ఇది ఎవరు టెస్ట్ చేసింటే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. దాట్స్ వై ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్స్ ఈవెన్ డయాబెటీస్ కూడా ఎందుకు తీసుకోవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్ యుఎస్ఏ ఓపెన్ రీసెర్చ్ పేపర్ ఇచ్చారు 2023 నవంబర్లోనే. డయాబెటీస్ సేఫ్ టు టేక్ హెర్బ్ లైఫ్ షేక్స్. 51% డయాబెటిక్ రివర్స్ అవుతుంది బికాజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కాబట్టి మనది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇట్స్ స్కేలింగ్ అనమాట. మన బాడీలో ఏ ఫుడ్ ఎంత మెజర్ చేస్తుంది, రైట్? అసలు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కనుక మన ఫుడ్ అబ్జార్ప్షన్ లాంగ్ టైం తీసుకుంటుంది. ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా ఇమీడియట్ గా క్విక్ ఎనర్జీ కాకుండా సస్టైనబుల్ గా స్లోగా ఎనర్జీ ఇస్తుంది. మనని ఫుల్లర్ లాంగర్ టైం, కడుపు నిండుగా ఎక్కువసేపు ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదే మీరు ఇడ్లీ దోశ తినండి, అవి హైజీఐ ఫుడ్, కాసేపు ఒక గంటకే ఫాస్ట్ గా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇంకో గంటకి ఆకలేసేస్తుంది. అండ్ ప్రొవైడ్ సస్టైన్ ఎనర్జీ అండ్ ఇట్ టెస్టెడ్ అనమాట. మన హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 షేక్ అయితే కొన్ని ఫ్లేవర్స్ లైక్ కుల్ఫీ, చాక్లెట్ ఇవి అయితే ఇంకా 21 పాయింట్సే ఉంటాయి. సో కొన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. మన ఫార్ములా 1 టు ఫార్ములా 1 షుగర్ లెవెల్స్ కూడా కొన్నిట్లో 16 ఉన్నాయి, 18 ఉన్నాయి, 20 ఉన్నాయి, 28 ఉన్నాయి, 26 ఉన్నాయి. సో ఒక్కొక్క ఫార్ములా 1 షుగర్ లెవెల్స్ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ 10 గ్రామ్సే ఉంటాయి, కానీ షుగర్ లెవెల్స్ వేరుంటాయి. దిర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్, అది అర్థం చేసుకోండి. అండ్ మన డైనో షేక్ లో కూడా అమేజింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ 79 కిలోగ్రామ్స్. అసలు చూసారా, 79.01 కిలో క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ 1 సర్వింగ్ ఆఫ్ డైనో షేక్. 1 సర్వింగ్ ఏమంటే మనకి 2 స్కూప్స్ వస్తుంది అనమాట. సో న్యూట్రిషన్ హెల్దీ షేక్ మెట్ ఉంది, పర్ఫెక్ట్ బూస్ట్ ఫర్ డైలీ న్యూట్రిషన్ హెల్దీగా ఉండడానికి. అండ్ అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ కార్బ్స్ ఎందులో దొరుకుతాయి అంటే మీకు అర్థమైంది, ఫార్ములా 1లో, డైనో షేక్లో, షేక్ మెట్లో. ఫెంటాస్టిక్ గా లో జిఐ టెస్టెడ్ ఫుడ్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. అమేజింగ్ హై ప్రోటీన్ అండ్ ఫైబర్, 21 vitamins and minerals. It's a best solution for everyone. Our mission is to making the world healthier and happier. వీఆర్ ఇన్ టు ద గ్రేట్ వరల్డ్ బెస్ట్ థింగ్ లో ఉన్నాము. బట్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా డోంట్ ఈవెన్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఎందుకంటే వాళ్ళకి దీని మీద ఎంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. మీరు వింటుంది మీరు, తీసుకుంటుంది మీరు, ఎక్స్పీరియన్స్ అయింది మీరు. మీరు మీ ఫ్యామిలీ వరకు హెల్దీగా ఉండటానికి ఫస్ట్ ప్రయారిటీ చేయండి. ఇంకా మీరు నిన్న మొన్న ఇవాళ ఏమైనా షేక్స్ మిస్ అయ్యారా? అస్సలు అంటే అసలు మిస్ కావద్దు. ఎందుకంటే మనం వరల్డ్స్లో అంత ఇంటర్నేషనల్ బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్లో ఉన్నాము. సో ఇంత మంచి అమేజింగ్ కమ్యూనిటీ, అమేజింగ్ న్యూట్రిషన్ పరిచయం అవడం అంటే అయితే ఎవ్రీడే సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ టు మై కోచ్, థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, థ్యాంక్స్ టు పవర్ టీమ్.